Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడెను. మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. చాలండి ప్రార్థన. స్తోత్రాలు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఇప్పటిదాకా నీ ప్రియ బిడ్డలైన మేమందరము పాటల ద్వారా నిన్ను స్తుతించాం. చప్పట్లు కొట్టుచు, వాయిద్యములు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి. మమ్మల్ని జీవింపజేసే వాక్యము, మమ్మల్ని బ్రతికింపజేసే వాక్యము, వాక్యములో మా స్థానం ఏమై ఉన్నదో చూపించండి. ఎత్తబట్టు కావలసిన ప్రత్యక్షత ఇవ్వండి. మమ్మల్ని అందరినీ బలపరచండి. మా మధ్య ఒక్క బలహీనుడు లేకుండా, ఒక్క వ్యాధిగ్రస్తుడు లేకుండా అందరినీ స్వస్థపరచండి. బలహీనమైన ప్రతి వ్యక్తిని బలపరచండి. అనారోగ్యముతో ఉన్న ప్రతి వ్యక్తిని స్వస్థపరచండి. నీ వాక్యము ఇక్కడ వెల్లడగు తోడనే వెలుగు కలుగునన్నావు ప్రభువా. ఇక్కడ నీ వెలుగు కలుగునుగాక. చీకటిలో ఉన్నవారికి వెలుగిచ్చునుగాక. అయ్యా, దారి కానక మార్గము తెలియక ఉన్నవారికి మేము మార్గదర్శకులుగా ఉందుముగాక. నీ కృప మాకు తోడుగా ఉంచమని
మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా. కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి గురువారము మనము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం మీద మాట్లాడుకున్నాం. మరి 7 సంఘ కాలాల గురించి చూసుకున్నాం. ఆ బూరధ్వని ఏమిటో చూసుకున్నాం. తెరవబడిన తలుపు గురించి చూసుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇక్కడ మీరు చూడండి, 2వ రాకడ గురించి పౌలు గారు ఏమంటున్నారంటే, దెస్సలోనిలకు రాసిన పత్రిక, మొదటి దెస్సలోనిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయములో పౌలు గారు ఏమని సెలవిస్తున్నాడో చూడండి. 13వ వచనం, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా ఉండు నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండుట నాకు ఇష్టము లేదు. ఏమని సెలవిస్తుందండి ఇక్కడ? 2వ రాకడ గురించిన వర్తమానం. ఇది ఏ లేఖనం? 2వ రాకడకు సంబంధించి అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నిద్రించిన వారిని గూర్చి మీకు తెలియకుండా ఉండుట మాకిష్టం లేదు అంటున్నాడు. మరి నిద్రించిన వారు లేపబడే సంగతి గురించి, ఎత్తబాటులో వెళ్ళే సంగతి గురించి, 2వ రాకడలో కొనిపోబడే సంగతి గురించి, 2వ రాకడలో అసలు ఏమి జరుగుతుందో, ఏమి కార్యాలు జరగనై ఉన్నాయో వాటి గురించి ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు దెస్సలోనిక సంఘముతో మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమంటున్నాడమ్మా? నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది మరి ఎవరు లేపబడతారంట? యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మినట్లయితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, ఎక్కడ నిద్రించాలి? ఎవరితో నిద్రించాలి? యేసునందు నిద్రించిన వారిని. అంటే యేసునందు మనము ఆయనతో పాతిపెట్టబడాలి, ఆయనతో సిలువ వేయబడాలి, ఆయనతో చనిపోవాలి, ఆయనతో పాతిపెట్టబడాలి, ఆయనతో తిరిగి లెగుచుట. ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు చూడండి, ఎవరు లేపబడతారంట 2వ రాకడలో? 2వ రాకడలో ఎవరు లేపబడతారంటున్నాడంటే, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మినట్లయితే. హల్లెలూయా. మరి సంగమా నమ్ముచున్నారా? మనము నమ్మినట్లయితే అదే ప్రకారం యేసు నందు నిద్రించిన వారిని, యేసు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. వాక్యము పొందుకొని, వాక్యము ఆ స్వరము ఉండి నిద్రించినట్లయితే, ఆ స్వరము తనలో ఉండి నిద్రించినట్లయితే, ఆ బూరధ్వని తనలో ఉండి నిద్రించినట్టయితే ఏమంటున్నాడమ్మా? అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆయనతో కూడా వెంటబట్టుకొని వచ్చును. మేము ప్రభువు మాటను బట్టి, సంగమా వింటున్నావా? ప్రభువు మాటను బట్టి
మీతో చెప్పున్నది ఏమనగా, ప్రభువు రాకడ వరకు, ప్రభువు రాకడ వచ్చేంత వరకు సజీవులుగా నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఇక్కడ 3 విషయాలు చెబుతున్నాడు. జాగ్రత్తగా మీరు చూడాలనుకుంటున్నాను. ఏమేమి చెబుతున్నాడో చూడమ్మా. ఆర్భాటముతోనూ, ప్రధాన దూత శబ్దముతోనూ, దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రజల ఇక్కడ మీరు చూస్తున్నారా? మొదటిది ఆర్భాటం, రెండవది ప్రధాన దూత శబ్దము, మూడవది దేవుని బూర. హల్లెలూయా. దేవుని బూరలో ఏం జరుగుతుందంటే మధ్యాకాశములో ప్రభువుని కలుసుకుంటాం. ప్రధాన దూత శబ్దములో ఏం జరుగుతుందంటే నిద్రించిన పరిశుద్ధులు లేపబడతారు. ఆర్భాటములో ఏమి జరుగుతున్నదయ్యా అంటే 7 ముద్రల యొక్క ప్రత్యక్షత తెరవబడుతుంది. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత. ఆర్భాట వర్తమానములో 7 ముద్రల యొక్క ప్రత్యక్షత తెరవబడుతుంది. ప్రధాన దూత శబ్దములో నిద్రించిన పరిశుద్ధులు లేపబడుతున్నారు. దేవుని బూరలో సజీవులుగా నిలిచియుండే మనము నిద్రించిన పరిశుద్ధులు అందరూ కలుసుకొని ఏకముగా ప్రభువుని ఎదుర్కొనటానికి మధ్యాకాశానికి కొనిపోబడతాం దేవుని బూరలో. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకుందాము. ఇక్కడ ఎంతమంది ఇక్కడే ఉన్నారు? 79వ పేర. దానిని గురించి స్పష్టం కాని శబ్దం ఏదియూ లేదు. హల్లెలూయా. పైకి ఎక్కి రమ్ము అని యోహాను ఆ స్వరము విన్నప్పుడు, మరి పైకెక్కి రమ్ము అని స్వరము విన్నాడా? 4వ అధ్యాయం 1వ వచనంలో పైకెక్కి రమ్మనే స్వరం విన్నాడా? ఇక్కడికి ఎక్కి రమ్మనే స్వరం విన్నాడా? దానిలో ఎలాంటి అస్పష్టత అతనికి లేదు. అస్పష్టత అంటే స్పష్టత లేనిదే అస్పష్టత. అది స్పష్టమైన ధ్వని. స్పష్టం కాని ధ్వని కాదు, స్పష్టమైన ధ్వని. ప్రైజ్ ది లార్డ్. మరి ఆ యొక్క భార్య, మరి సంఘకాలాల్లో ఉన్న వధువు స్పష్టమైన ధ్వనిని వింటుంది. హల్లెలూయా. అందుకే పైకి ఇక్కడికి ఎక్కిరమ్మని మాట్లాడినప్పుడు ఆ ధ్వని స్పష్టమైన ధ్వనిగా ఉన్నది. ఎటువంటి అస్పష్టత అనేది లేదు. మరియు అతడు పైకి వచ్చెను. ఆమేన్. మరియు అతడు పైకి అదేంటి పైకి వచ్చాడంటే ఎత్తబాటు. ఎవరు ఎత్తబాటు? యోహాను అక్కడ పైకి వెళ్ళాడంటే అది నీడ. నిజ రూపం ఎవరు? సంఘం, వధువు, మనమే. మనకేం జరుగుతుందో ఒక వ్యక్తిలో చూపిస్తున్నాడు. ఏ వ్యక్తి అంటే యోహాన్ అనే వ్యక్తిలో చూపిస్తున్నాడు. అందుకే నేను వచ్చే వరకు అతడు ఉండుట ఇష్టమైతే నాకేమన్నాడు. సంగమా పట్టుకుంటున్నారా? ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. లాజరు మృతుడిగా సమాధిలో ఉన్నప్పుడు, లాజరు చనిపోయాడా? ఇప్పుడు ప్రధాన దూత శబ్దము ఏమిటో మీకు జాగ్రత్తగా అర్థమవటానికి చెప్తున్నాడు. హల్లెలూయా. 2వ రాకడలో నేనేం జరిగించబోతున్నానో చూడమంటున్నాడు. హల్లెలూయా. లాజరు మృతుడయ్యాడు. లాజరు శరీరము ఇక చనిపోయిన తర్వాత శరీరాన్ని ఏం చేస్తారండి? పాతి పెడతారు తీసుకెళ్ళి. అలాగే గృహలో పాతి పెట్టేసేసారు. లాజరు సమాధి చేయబడ్డాడు. ఎన్ని రోజులు చేసి? 4 రోజులైనది. 3 రోజులకి శరీరం ఏమైంది?
కుళ్ళిపోతుంది, పురుగులు పడుతుంది, శరీరం చీకిపోతుంది, కుళ్ళిపోతుంది. ఏ పార్ట్ పట్టుకుంటే ఆ పార్ట్ వచ్చేసేస్తుంది, దుర్వాసన వస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కుళ్ళిపోతుంది అన్నమాట శరీరం. ఇప్పుడు 3 రోజులు దాటిన తర్వాత 4వ రోజు యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. ఆ సమాధి దగ్గరికి వచ్చాడు, లాజరు సమాధి దగ్గరికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సగమ పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఆ ఇల్లు ఎలాగున్నది? దుఃఖముతో ఉన్నది. మార్తా, మరియా, లాజరు, అతని సహోదరుడైన లాజరు. ఆ ఇంట్లో ఏడ్పున్నది, ఆ ఇంట్లో ఎంతో వేదన ఉన్నది, దుఃఖం ఉన్నది, ప్రలాపం ఉన్నది. వాళ్ళు సంతోషముగా లేరు. తన సహోదరుడు చనిపోయాడని వేదనతో ఉన్నారు. అనేకులు ఆ ఇంటికెళ్ళి ఓదారుస్తా ఉన్నారు. అయితే యేసు 4 రోజుల తర్వాత, అంటే 3 రోజుల తర్వాత 4వ రోజున యేసు ఒక ఇంటికి వచ్చాడన్న సంగతి, ఒక వ్యక్తి యొక్క గృహం దగ్గరికి వచ్చాడన్న సంగతి సంఘమైన స్త్రీ అయినా ఎవరు విన్నారు? మార్తా విన్నది. ప్రైజ్ ది లార్డ్. ఫలానా వ్యక్తి యొక్క ఇంటిలో యేసున్నాడు. మరి చివరి కాలంలో ఫలానా ప్రవక్త అన్న ఇంటిలో, ప్రవక్త అన్న గుడారములో యేసు వచ్చాడన్న సంగతి సహోదరి సంఘమైన స్త్రీ అయిన మార్తా విన్నది. ఎవరు? మాస్టర్ వచ్చాడని, యేసు వచ్చాడని ఎప్పుడైతే ఆ స్త్రీ విన్నదో, హల్లెలూయా, అక్కడి నుండి వెళ్ళినది, యేసును కలుసుకోవటానికి వెళ్ళినది. యేసును కలుసుకోవటానికి వెళ్ళి ఏమంటుందో తెలుసా? మాస్టర్ గారు, గురువు గారు, బోధకుడా, హల్లెలూయా, నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు, హల్లెలూయా అని అంటా ఉన్నది. దేవుడికి మహిమ కలుగును గాక. అమ్మ, ఆ లేఖనాలు కొంచెం చదువుదామా? తీద్దాం. యోహాను సువార్త ఒకసారి చూడండి, 11వ అధ్యాయం. అమ్మా 11వ అధ్యాయం తీయండి అందరూ. అద్భుతంగా ఉన్నది కదా ఈ స్టోరీ. ఎంతమంది ఆనందిస్తున్నారో? మీరందరూ ఆనందిస్తున్నారు అనుకుంటున్నాను. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను సువార్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 20వ వచనం నుండి చూద్దాం. 11:20. మార్తా, మీరు చూడాలంటే 19 నుండి చూడండి, కొంచెం 17 నుండి ఆ వచనాలు ఉంటాయి. 17 నుండి చూద్దాం. యేసు వచ్చి అది వరకే అతడు 4 దినాలు సమాధిలో ఉండెనని తెలుసుకొనెను. బెతానియా యెరూషలేమునకు సమీపాన ఉండెను, దానికి ఇంచుమించు కోసెడు దూరము. కనుక యూదులలో అనేకులు వారి సహోదరిని గూర్చి మార్తను, మరియాను ఓదార్చుటకై, చూసారా అండి ఆ ఇళ్ళంతా ఎలాగున్నది? దుఃఖంతో. అనేక సహోదరులు కూడా వచ్చారు మార్తాని, మరియాన్ని ఓదార్చటానికి. అవునా కదా? ఆ ఇంటి దగ్గర అలాగ ఉన్నది. యేసు ఎక్కడికి దిగాడయ్యా? బెతానియాలో, యెరూషలేమునకు సమీపమై ఉన్నది ఆ బెతానియా గ్రామము. ఇంచుమించు అది ఎంత దూరం ఉంది? కోసెడు దూరం ఉన్నది అనమాట. ఇక్కడ 20వ వచనం. మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయన్ని ఎదుర్కొని వెళ్ళాను గాని మరియా మాత్రం ఎక్కడుంది? ఇంట్లోనే ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. మార్త ఇక యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల, ఏమంటుందో చూసారా? ప్రభువా నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడైన లాజరు చావకుండా ఉండేవాడు. ఇప్పుడైనా నీవు దేవుణ్ణి ఏమడిగినను దేవుడు నీకు అనుగ్రహించునని. ప్రైజ్ ది లార్డ్. ఏంటి, చనిపోయినా కానీ ఏది అడిగినా దేవుడు అనుగ్రహిస్తాడా? ప్రైజ్ ది లార్డ్. ఎటువంటి విశ్వాసం అండి వాక్యం మీద.
ఎటువంటి ప్రత్యక్షత అండి వాక్యం మీద. మార్తాకి ఎటువంటి విశ్వాసం ఉన్నది ఇక్కడ. ఇప్పుడైనను నువ్వు దేవుణ్ణి ఏది అడిగినా గాని దేవుడు నీకు అనుగ్రహిస్తాడని నేను ఎరుగుదును అంటుంది మార్త. యేసు నీ సహోదరుడు ఏమంటున్నాడు? యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త ఆయనతో, అయ్యయ్యా లెగుస్తాడని నాకు సంగతి తెలుసు, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును అనేది. హల్లెలూయా. అయ్యా అంత్య దినములో లెగుస్తాడన్న సంగతి నేను ఎరుగుతానయ్యా అని ఎవరు చెప్తున్నారు? మార్తా చెప్తుంది. ఎవరితో? యేసుతో చెప్తుంది. ఇప్పుడు యేసు ఏమంటున్నాడో చూడు. అందుకు యేసు, అంత్య దినమున పునరుద్ధానమందు లెగుస్తాడని చెప్తున్నావు కదా, అసలు ఆ పునరుద్ధానమే నేను. ఆ పునరుద్ధానమే నేనని చెప్తున్నాడు ఇక్కడ యేసు. చూడండి, ఇక్కడ యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను. ఆమె, అవును ప్రభువా, నీవు లోకానికి రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని. మరి ఇదే రివలేషన్, ఇదే ప్రత్యక్షత పేతురికి ఇవ్వలేదు. పేతురు కూడా ఏమన్నాడండి? నువ్వు సజీవుడైన దేవుని కుమారుడువైన క్రీస్తువు. మనిషి కుమారుడు గురించి జల్లేమనుకుంటున్నారని అడిగినప్పుడు పేతురికి రివలేషన్ ఇచ్చాడా లేదా? మార్తాకి రివలేషన్ ఉందా లేదా? ఈరోజు ఎత్తబడే సంఘానికి కూడా ఆ రివలేషన్ ఉన్నదా లేదా? ఒకే ప్రత్యక్షత, ఒకే విశ్వాసం, ఒకే బాప్తిజం. యూదులకైనా అన్ని జనులకైనా సమరయులకైనా ఎవరికైనా ఒకే బాప్తిజం, యేసుక్రీస్తు నామములో బాప్తిజం. యూదులకు ఒక రకంగా, సమరయులకు వేరే రకంగా, అన్ని జనులకు మరొక రకంగా బాప్తిజాలు లేవు. అందరికీ ఒకే రకమైన బాప్తిజం. యూదుడైనా కావచ్చు, గ్రీకు దేశస్థుడైనా కావచ్చు, అన్యుడైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. హల్లెలూయా. మరి బాప్తిజం ఒక్కటే ఉందా లేదండి? బాప్తిజము ఒక్కటే, విశ్వాసము ఒక్కటే. పేతురు కలిగి ఉన్న విశ్వాసమే మార్తా దగ్గర కలిగి ఉన్నది. వీళ్ళు కలిగి ఉన్న విశ్వాసమే అపోస్తులు కలిగి ఉన్నారు. అది కలిగి ఉన్న విశ్వాసమే ఎత్తబడే సంఘం కలిగి ఉంటుంది. విశ్వాసము ఒక్కటే. హల్లెలూయా. మరి ఈ ఎఫెసీలకు రాసిన పత్రికలో అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నాడమ్మా? అమ్మ, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. శరీరము ఒక్కటే, ఆత్మయు ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ యందు ఉండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కటే, విశ్వాసము ఒక్కటే, బాప్తిజం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు కూడా. మరి త్రియేక దేవుడు ఆడి నుండి వచ్చాడు? అందరికి తండ్రి అయిన దేవుడు కూడా ఒక్కడైనా, అంత క్లియర్ గా రాశాడు కదా. త్రియేక దేవుడు ఎక్కడి నుండి వచ్చాడు? సంగమా, పట్టుకుంటున్నారా ఈ విషయాలు? మీరు పట్టుకుంటున్నారనుకుంటున్నాను. కొంచెం ముందుకు వెళదాము. ఇక్కడ లాజరు చనిపోయాడు, లాజరు సమాధి చేయబడ్డాడు, లాజరు శరీరం కుళ్ళిపోయినది. అయితే ఇక్కడ దేవుడు ఏం చేయబోతున్నాడో ఆ కార్యం ఎరిగిన వాడై 4 రోజులు, 3 రోజుల తర్వాత 4వ రోజున అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. మాస్టరు మరి ప్రభువు వచ్చాడన్న సంగతి మార్తా విని ఏ గృహం యొద్దకు వచ్చాడో
ఆ గృహము యొద్దకు పరుగెత్తుకొని వెళ్ళి, ప్రభువా, నీవిక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడు అని ప్రభువుని వేడుకున్నది. అప్పుడు ఆ ప్రభు ఏమంటున్నాడమ్మా, మార్త యేసు దగ్గరికి వచ్చి ఆ మాటలు అన్నప్పుడు, యేసుతో అన్నప్పుడు, అందుకు యేసు ఏమంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, హల్లెలూయా. మార్త అంటుంది, అంచె దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదునయ్యా అని చెప్తుంది. దానికి పునరుద్ధానము జీవమును నేనే, పునరుద్ధానము జీవము నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎన్నడూ చనిపోడు. ఇక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయి చూడండి. ఏంటి ఆ మాటలు? చనిపోయి, ఇక్కడ ఏమన్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. నిద్రించిన వారి గురించి, చనిపోయినను బ్రతుకును, నా యందు విశ్వాసం ఉంచువాడు, నిద్రించిన వారి గురించి. అదే తర్వాత 26వ వచనం చెప్తుంది, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. వీళ్ళెవరు? సజీవముగా ఎత్తబడే గుంపు. నిద్రించుచున్న పరిశుద్ధుల గుంపు ఉన్నది, సజీవముగా ఎత్తబడే గుంపు ఉన్నది. మరి 2వ రాకడలో వీరిద్దరు కూడా కలిసి వెళ్తారా? 2000 సంవత్సరాల పీరియడ్లో నిద్రించిన పరిశుద్ధులందరూ కూడా లేపబడతారా? ప్రధాన దూత శబ్దంలో లేపబడతారా? నా యందు విశ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును. 7 ఆత్మలు కలిగిన వాడు 7 సంఘ కాలాలలో ఆ స్వరము వినిపిస్తా ఉన్నాడు. ఎవరైతే ఆ స్వరము యందు విశ్వాసము ఉంచారో, ఆయన యందు విశ్వాసం ఉంచారో, ఆ వ్యక్తి చనిపోయినా గాని బ్రతుకుతాడు. ఎత్తబడే సమయంలో ఒక గుంపు ఉన్నది, అది ఎన్నడూ చనిపోరు. 26వ వచనం మళ్ళీ చదువుతున్నా, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. చనిపోకుండా ఇతడు మార్పు చెందుతాడు, సజీవముగా ఎత్తబడతాడు. చనిపోకుండానే ఇతడు లేపబడి ఎత్తబడతాడు. నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా? హానోకు చనిపోయి వెళ్ళాడా? హానోకు చనిపోయి వెళ్ళాడా పరలోకానికి? హల్లెలూయా. పట్టుకుంటున్నారా? హానోకు సజీవముగా వెళ్ళాడా, చనిపోయి వెళ్ళాడా? మరణించి వెళ్ళాడా, మరణించకుండానే వెళ్ళాడా? మరణించకుండానే వెళ్ళాడు. అంటే ఒక చిన్న గుంపు ఉన్నది, మరణించకుండానే వెళ్ళే గుంపు. మరి వాళ్ళు ఈ క్షయత అక్షయతను ధరించుకుంటది, ఈ మర్త్యత అమర్త్యతను ధరించుకుంటది. విజయమందు మరణమేమవుతుంది? మృంగివేయబడుతుంది. వాళ్ళు మార్పు చెందుతారు, సజీవముగా ఎత్తబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 2 రకాల గుంపు జనులు, ఒకటి నిద్రించిన పరిశుద్ధులు, ఒకళ్ళు సజీవముగా నిలిచియుండు పరిశుద్ధులు. హల్లెలూయా. నమ్ముచున్నావా? ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగను. ఆమె ఏమంటుంది? అవును ప్రభువా, నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన క్రీస్తువని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి బోధకుడు వచ్చి ఒక సంఘం ఇంకొక సంఘానికి ఏమని చెప్తుందో తెలుసా? బోధకుడు వచ్చాడు. అందరి ముందు చెప్తల్లా మాట. మీరు చూడమ్మా, మీరు జాగ్రత్త చదువు. రహస్యముగా, రహస్య రాకడా, రహస్యంగా పిలుస్తుంది.
అందరి ముందు చెప్పటం లేదు ఆ విషయం. హల్లెలూయా. వీళ్ళిద్దరెవరో అప్పచెల్లిలై ఉన్నారు, సహోదరులై ఉన్నారు. ఒక సహోదరి సంఘం ఇంకొక సహోదరి సంఘంతో రహస్యంగా చెప్తా ఉన్నది, మాస్టర్ వచ్చాడని. 1963లోనే మాస్టర్ వచ్చాడని, యేసయ్య వచ్చాడని, బోధకుడు వచ్చాడని. ప్రైజ్ ది లార్డ్. ఎవరి ఇంటిలోకి వచ్చాడు? 7వ దూత యొక్క గృహంలోకి ఆయన దిగి ఉన్నాడని ఎరిగి ఒక సంఘం ఇంకొక సంఘానికి చెప్తా ఉన్నది. ఒక వర్తమాన సంఘం ఇంకొక వర్తమాన సంఘానికి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఉన్నది. బోధకుడు నిన్ను రమ్మంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగును గాక. కొంచెం ముందుకు చూద్దామా. ఆమె లేచి ఆయన యొద్దకు వెళ్ళెను. ఆమె విని త్వరగా లేచి ఆయన యొద్దకు వెళ్ళెను. యేసు ఇంకను ఆ గ్రామంలోకి రాక మార్త ఆయన కలుసుకొనిన చోటనే ఉండెను. కనుక ఇంటిలో మరియాతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండిన యూదులు మరియా త్వరగా లేచి వెళ్ళుట చూచి ఆమె సమాధి యొద్దకు ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నది అనుకొని, సమాధి యొద్దకు వెళ్తుందేమో అనుకుంటున్నారు. సమాధి యొద్దకు కాదు ఆమె వెళ్తుంది, బోధకుడి దగ్గరికి, వర్తమానం దగ్గరికి. ప్రైజ్ ది లార్డ్. యేసు దగ్గరికి వెళ్తుంది. ప్రైజ్ ది లార్డ్. వీళ్ళందరూ ఏమనుకున్నారు? సమాధి యొద్దకి ఏడవటానికి వెళ్తుందేమో, చనిపోయాడు కదా, ఈ రోజుకి 4వ రోజు కదా, పాపం ఎంతో దుఃఖముతో మరి సమాధి దగ్గరికి వెళ్తుందేమోనని వీళ్ళు వెళ్తా ఉన్నారు ఎమ్మటబడి. ప్రైజ్ ది లార్డ్. సంగమా, ఇది అందరికీ కాదు, పబ్లిక్ షో కాదు. అందుకే మార్త రహస్యముగా మరియాకి చెప్పింది. అక్కడ రాశాడు రహస్యముగా. ఇది పబ్లిక్ షో వర్తమానం కాదు. ఇది బహిరంగ ప్రదర్శన కాదు. ఇది యేసు 2వ రాకడలో ఎలా వస్తాడో తెలుసా? దొంగవలే. దొంగవలే. మీకు కావాలంటే చూడండి, వాక్యం చదవండి. దొంగ అందరికి చెప్పి నేను వస్తున్నాను, మీరందరూ వెలుగు కావడం అంటాడా? అందరూ నిద్రపోతా ఉంటాడు, అందరూ కునికి నిద్రిస్తా ఉంటారు. ఆ టైంలో దొంగ వస్తాడు, ఆయన కావాల్సింది ఏందో పట్టుకుంటాడు, వెళ్ళిపోతాడు. యేసు కూడా అదే చేసిండు. సంఘాలన్నీ, లోకంలో సంఘాలన్నీ కునికి నిద్రిస్తా ఉన్నాయి. అందరూ వాళ్ళ వాళ్ళ కార్యక్రమాల్లో ఉండిపోయి ఉన్నారు, నిద్రలో ఉండిపోయి ఉన్నారు. ఆ యొక్క అర్ధరాత్రి వేళ కేకనబడి ఉన్నది. ఆ ఏర్పాట్లో ఉన్న వారి దగ్గరికి వచ్చి వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరి దొంగ ఏదో టూత్ పేస్టులు, తపాలా చట్టులు ఈ కాజేయడానికి వస్తాడా? విలువైన వస్తువులు, ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఏమున్నాయా చూసి కాజేయటానికి వస్తాడు. అవునా కదా? ఇప్పుడు విలువైన వస్తువులు ఏంటో చెప్పండి. ఆయన భార్యను తీసుకెళ్ళటానికి. ఎంత విలువైనదో తెలుసా? వెండి బంగారాల కంటే కూడా విలువైనదామే, మేడ మిద్దెల కంటే కూడా విలువైనదే. మరి నిన్నే తీసుకొని వెళ్ళటానికి ఆయన దొంగ వలె వచ్చాడు. ఇది లోకానికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇది పబ్లిక్ షో కాదు, బహిరంగ ప్రదర్శన కాదు, అందరికి తెలియజెప్పుకునేది కాదు. ఇది ఏర్పాట్లో ఉన్నవారికి, ఆ కుటుంబ సభ్యులకి చెప్పుకునే వర్తమానం. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. కొంచెం చూడమ్మా, తర్వాత చదవమ్మా. 32. అంతటా మరియా యేసు ఉన్న చోటుకి వచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల చావకుండా ఉండును అనెను. మార్త కూడా అదే చెప్పింది. హల్లెలూయా. ప్రభువా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చావకుండా ఉండేవాడని చెప్పింది. ఆమె ఏడ్చుటయు, ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు, అతన్ని ఎక్కడా
ఉంచితిరని అడగగా వారు ప్రభువా వచ్చి చూడమని ఆయనతో చెప్పిరి. ఇక్కడ యేసు కూడా కన్నీళ్లు విడిచాడు. యేసుక్రీస్తు కూడా ఏడ్చాడా? తన కుటుంబము దుఃఖములో ఉన్నప్పుడు, ఆయన కుటుంబము దుఃఖములో ఏడుస్తా ఉన్నప్పుడు ఆయన కూడా ఆయన కుటుంబముతో పాటు ఏడ్చాడు. ప్రైజ్ ది లార్డ్. సంగమా పట్టుకుంటున్నారా? ఆ కుటుంబ సభ్యులు, ఆ యొక్క సంఘము తన బిడ్డలు వేదనలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు యేసు కూడా వారితో పాటు కన్నీళ్లు విడిచాడు అక్కడ. ఇంకొంచెం ముందుకు చూడమ్మా. కాబట్టి యూదులు అతన్ని ఎలాగూ ప్రేమించెనో చూడమని ఇక అక్కడ ఉన్న సంఘాలన్నీ అలా చెప్పుకుంటా ఉన్నాయి. వారిలో కొందరు ఆ గుడ్డివాని కన్నులు తెరిచిన ఈయన ఇతన్ని చావకుండా చెయ్యలేడా అని కొంతమంది విమర్శలు స్టార్ట్ అయినాయి. ఆ గుడ్డివాని కన్నులు తెరిచాడే, మరి ఈ లాజర్ని చనిపోకుండా చేయొచ్చు కదా అని ఆయన మీద విమర్శిస్తా ఉన్నారు అక్కడ కొంతమంది సంఘాలు, సహోదరి సంఘాలు. హల్లెలూయా. యూదుల సంఘాలు చూస్తున్నారా? యేసు మరలా తనలో మూలుగుచు సమాధి యొద్దకు వచ్చెను. అది ఒక గృహ ఉన్నది, దాని మీద ఒక రాయి పెట్టి ఉండెను. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినాలైనది గనుక ఇప్పటికి వాసన కొట్టునని. ఇందాకేం చెప్పినది? ప్రభువా పునరుద్ధానం నీవే, జీవమును నీవే, దేవుడు ఏది చెప్పినా గాని జరిగిద్ది అని విశ్వసించిందా? చెప్పిందా మారా? హల్లెలూయా. యేసు అంటున్నాడు, చనిపోయి నా యందు విశ్వాసం ఉంచువాడు బ్రతుకునని నమ్ముచున్నావా అని అడిగినప్పుడు అవును ప్రభువా నమ్ముచున్నాను, నీవు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పిందా లేదా? ఇప్పుడు వాసన కొడుతుంది ప్రభువా, దుర్వాసన వస్తా ఉంది ప్రభువా, చనిపోయి 4 రోజులైంది ప్రభువా. హల్లెలూయా. 4 రోజులైంది చనిపోయి, అతడు లాజరు చనిపోయి అని చెప్తా ఉందా లేదా? అంటే చూసారా అండి, అక్కడ ముందున్న విశ్వాసం ఇక్కడికి వచ్చేసేదానికే తగ్గిపోయింది. చూస్తున్నారా పరిస్థితులు? ఆ వాసన కొడుతుంది, దుర్వాసన వస్తుంది. నేనే పునరుద్ధానం అని చెప్పాడు, నేనే జీవం అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయిన బ్రతుకును అన్నాడు. మరి లాజరు నా యందు విశ్వాసం ఉంచాక చనిపోయింది, మరి బ్రతకటం కొరకు అక్కడికి వెళ్ళాడు. పునరుద్ధానం ఏమై ఉన్నదో చూయించడానికి అక్కడికి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్కడ చూడండి, అది ఒక గృహ ఉన్నది, దాని మీద ఒక రాయి పెట్టబడి ఉండెను. యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా 4 దినాలైంది గనుక ఇప్పటికి వాసన కొట్టున్నాడు ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని ముందే చెప్పాక మాట. నువ్వు నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూతువని నీతో చెప్పలేదా నేను? గుర్తు చేశాడు, వాక్యాన్ని గుర్తు చేశాడు. మరియాకి వాక్యాన్ని గుర్తు చేశాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయనే జీవమని సంగతి, ఆయనే పునరుద్ధానమనే సంగతి, ఆయనే నిత్య జీవమనే సంగతి మరియాకి మరలా గుర్తు చేశాడు. నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. అంతట వారు ఆ రాయి తీసేశారు. యేసు కన్నులు పైకెత్తి, తండ్రి నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినుచున్నావని నేను ఎరుగుదును గాని నీవు నన్ను పంపితివని చుట్టూ నిలిచియున్న ఈ జన సమూహము నమ్మునట్లు వారి నిమిత్తము ఈ మాట చెప్పి తిని అనెను.
ఆయన అలాగ చెప్పి లాజరు బయటికి రమ్మని చెప్పగా, బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతట యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. చూసారా అండి, చనిపోయిన వ్యక్తి కుళ్ళి వాసన కొడుతున్న శరీరం, 4 రోజులైన ఆ శరీరం లాజరు బయటికి రా అని చెప్పంగల్నే తిరిగి లేచినది. అదే ప్రధాన దూత శబ్దం. ప్రైజ్ ది లార్డ్. నిద్రించిన పరిశుద్ధులను లేపుతాం. ప్రధాన దూత శబ్దం. హల్లెలూయా. బిగ్గరగా కేకేశాడు. పట్టుకుంటున్నారా అండి? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? హల్లెలూయా. ఇక్కడికి రండి. ప్రవక్త ఏం చెప్పాడో దాని దగ్గరికి మనం వెళ్దాం. హల్లెలూయా. లాజరు మృతుడుగా సమాధిలో ఉన్నప్పుడు అతని ఆత్మ 4 దినాలు ప్రయాణంలో ఎక్కడో ఉన్నది, జర్నీలో ఉన్నది. చనిపోగానే ఆ శరీరం ఏమవుతుంది? నీలుక్కుపోతుంది. అవును కదండి. శరీరం చల్లబడిపోతుంది, దీనిలో నుండి ఆత్మ వెళ్ళిపోతుంది. ఇక కళ్ళు తెరవలేదు, చూడలేదు, చెయ్యి పైకెత్తలేదు, మాట్లాడలేదు. అవునా అండి? గుండె కొట్టుకోవటం ఆగిపోతుంది, కాళ్ళు కదపలేరు. ఎందుకని? లోపల ఉన్న శరీరము, లోపల ఉన్న ఆత్మ ఏమైంది? లోపల ఉన్న ఆత్మ ఏమైనది? ఆ శరీరాన్ని వదిలి వెళ్ళిపోయినది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లాజరు శరీరాన్ని వదిలి ఆత్మ వెళ్ళిపోయి ప్రయాణంలో ఉంది. 4 రోజులు ప్రయాణం చేస్తానే ఉంది. వెళ్తుంది, ప్రయాణం చేసుకుంటూ వెళ్తుంది. ఎంత దూరం వెళ్ళిందో ఎవరికీ తెలియదు. ఎన్ని లక్షల కిలోమీటర్లు వెళ్ళిందో ఎవరికీ తెలియదు. లక్షలు వెళ్ళిందో, కోట్లు వెళ్ళిందో. హల్లెలూయా. అది ప్రయాణం చేస్తా ఉంది. 4 రోజులైనా ఎక్కడో ప్రయాణంలో ఎక్కడో ఉంది. అది ఎక్కడ ఉందో నాకు తెలియదు, మనలో ఎవ్వరికి అది తెలియదని అనుకుంటున్నా. ఎవరికైనా తెలుసా? మీలో ఉన్నవాళ్ళు ఎవరికైనా తెలుసా? ఎవరికీ తెలియదు. ఏ బిషప్కి, రెవరెండ్కి ఎవరికీ తెలియదు. ప్రవక్తకే అది ఎక్కడుందో తెలియకపోతే, దేవుడు మనసు ఎరిగిన వ్యక్తి, దేవుడు మనసులో ఆలోచనలు తీసుకొస్తున్న వ్యక్తి, ఇక మనకెక్కడి నుంచి తెలుస్తాయండి ఆ విషయాలు? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్త అంటున్నాడు, అది ఎక్కడుందో నాకు తెలియదు, మనలో ఎవరికి కూడా అది తెలియదు అనుకుంటున్నాను. అది ఏమైనప్పటికీ అది ఏ కొద్ది భేదము కలగజేయలేదు. సమాధిలో ఉండి పురుగుల చేత శరీరం తినివేయబడింది. సమాధిలో ఉంది శరీరం, పురుగులు పట్టినాయి, తినేసేసాయి. పురుగులు ఏం చేస్తాయి? శరీరాన్ని తినేస్తాయి. పురుగుల చేత శరీరం తినివేయబడి వాసన వస్తున్న ఒక మనిషిని ఆయన బయటకు రమ్మని ఆజ్ఞాపించాడండి. ప్రైజ్ ది లార్డ్. వాసన వస్తున్న ఒక మనిషిని ఆయన బయటికి రమ్మని స్పష్టమైన బూరధ్వని, స్పష్టమైన బూరధ్వని కలిగిన ఆ స్వరము ఇలా అన్నది, లాజరు బయటికి రమ్ము. ఎంత స్పష్టమైన బూరధ్వని అది! లాజరు బయటికి రమ్ము. అక్కడ ఆ మనుష్యుడు చనిపోయి మరియు కుళ్ళిపోయి తనంతటగా తాను కదిలి నడుచుకుంటూ సమాధి నుండి బయటకు వచ్చాడు. కట్టేశారు ఆయన్ని, ప్రేత వస్త్రాలతో కట్టేశారు, రుమాలు తీసుకొని కట్టేశారు మొకాన. హల్లెలూయా. మొత్తం చుట్టేయబడ్డాడు. అయితే
పిలిచినప్పుడు, యేసు పిలిచినప్పుడు సమాధిలో నుండి లేచింది శరీరం, నడుచుకుంటా వచ్చేసింది బయటికి. హల్లెలూయా. తనంతట తాను కదలి నడుచుకుంటా సమాధి నుండి బయటికి వచ్చాడు. దానిలో అస్పష్టమైనది ఏదీ లేదు. ఏదైనా ఉన్నదా సహోదరులారా? దానిలో అస్పష్టమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదు. ఈరోజు కూడా ఏదీ లేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు. మారని దేవుడు, మార్పులేని దేవుడు. 2000 సంవత్సరాల క్రితం లాజరును మృతుల్లో నుండి లేపినట్లయితే ఈ రోజు కూడా అదే దేవుడు యేసునందు నిద్రించిన వారిని మృతుల్లో నుండి లేపగలడు. హల్లెలూయా. పాపి మారు మనసు పొందుము అన్నాడు. పాపి అయిన స్నేహితుడా, మారు మనసు పొందుము, నేను నీకు నిత్య జీవాన్ని ఇస్తాను. మారు మనసు లేకుండా నిత్య జీవం వస్తుందా? నీకు నిత్య జీవం కావాలంటే ఏం కావాలి? మారు మనసు కావాలి. నీకు మారు మనసు పొందుకోకుండా నువ్వు నిత్య జీవాన్ని పొందుకోలేవు. నీ శరీరం మృతుల్లో నుండి లేపబడాలన్నా, నువ్వు ఎత్తబాటులోకి వెళ్ళాలన్నా నీ మనసు మారాలి. నువ్వు మారు మనసు పొందుకోవాలి. ఈ లోకపు క్రియలు వదిలిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, శరీరాశలను విడిచిపెట్టాలి. హల్లెలూయా. మారు మనసు పొందుము, నేను నీకు నిత్య జీవం ఇస్తానని ఒక స్పష్టమైన స్వరము, ఒక స్పష్టమైన స్వరము యొక్క శబ్దము ఇలా చెప్పినప్పుడు అటువంటి కార్యాన్నే మనము ఈ రాత్రి కలిగి ఉన్నాం. అది స్పష్టమైన స్వరమేనా? హల్లెలూయా. మీలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందుము మరియు పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుము. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కాదు, యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుము మరియు మీరు పరిశుద్ధాత్మ యొక్క వరము పొందుతారు. అది ఒక ఆజ్ఞ ఉన్నది. దానిని గుర్చిన అస్పష్టత ఏదీ లేదు. అది స్పష్టమైన ధ్వని. అస్పష్టమైనది ఏది లేదు, అది స్పష్టమైనది. అది నిజమని చెప్పుటకు నేను ఒక సాక్షినై ఉన్నాను అంటున్నాడు ప్రవక్త. మరి ఇక్కడ కూడా అనేకులు అది నిజమని చెప్పటానికి సాక్షులు ఉన్నారా? ఈరోజు మనము కూడా ఆ వాక్యము సత్యమని, అది స్పష్టమైన ధ్వని, దానికి సాక్షులుగా మనము కూడా ఉంటున్నామా? ఇంకా సాక్షులు ఉన్నారు. ప్రపంచమంతటా ఈ దినాల లక్షల మంది ప్రజలు సాక్షులుగా ఉన్నారు. లక్షల మంది ప్రజలు ఈ వాక్యం మీద ఆధారపడి, ఈ వర్తమానము సత్యమని నమ్మి ఈ వాక్య పక్షాన నిలబడిన ప్రజలు లక్షల మంది ప్రజలు ఉన్నారు. వారిలో మనం ఒకరం. ఇక్కడ ఉన్న మనం 10 మంది కాదు, ప్రపంచంలో లక్షల మంది ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. పట్టుకుంటున్నారా అండి? ఇంకా అంటున్నాడు చూడండి, అది సత్యమేనని చెప్పుటకు ఇంకేమంటున్నాడు? అది సత్యమేనని చెప్పు సాక్ష్యం. పరిశుద్ధ గ్రంథము వచ్చిన తర్వాత దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క ప్రతి ఒక్క మాట బూరై ఉన్నది. ప్రతి మాట బూరతోనేనా? ప్రతి మాట బూరై ఉన్నది. ప్రతి ఒక్క మాట యొక్క శబ్దము ఒక బూరై ఉన్నది. అది ఒక సువార్త బూరై ఉన్నది. మరియు అది శబ్దము చేసినప్పుడు అది సత్యమై ఉన్నది. హల్లెలూయా. అది ఇలా చెప్పినప్పుడు, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడని చెప్పినప్పుడు అది సత్యమై ఉన్నది. దానిలో ఏది అస్పష్టత లేదు. అది స్పష్టమైన ధ్వని. అవునయ్యా, ఆయన అలాగే ఉన్నాడు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు.
అపోస్తుల మధ్య కదిలాడిన దేవుడు మన మధ్య కదిలాడుతున్నాడు. ప్రవక్త మధ్య కదిలాడిన దేవుడు మన మధ్య కదిలాడుతున్నాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిజము పొందుము, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుతారు. దాని గురించి ఎటువంటి అస్పష్టత లేదు. ఈ మాటలు విని మరి నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, దాని యందు విశ్వసించిన వాడు చనిపోయినా మరలా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నీవు నమ్ముచున్నావా? అతడు బ్రతుకును, బ్రతికి దాన్ని గురించి అస్పష్టమైనది ఏది లేదు. నా శరీరము తిని నా రక్తము త్రాగిన వాడే నిత్య జీవము గలవాడు, అంచె దినమున వాడిని లేపుదను. దానిలో అస్పష్టమైనది ఏది లేదు. ఏం లేదు. అది స్పష్టమైన ధ్వని, స్పష్టమైన శబ్దం. అది నాకు తెలుసు. ఒక దినాన ఆ స్వరము నా పేద ఐరిష్ హృదయాన్ని విన్నది. ఐరిషు హృదయం, ప్రవక్త యొక్క హృదయాన్ని ఆ స్వరం విన్నది. ఇక్కడ ఈ స్వరము, ఈ యొక్క శబ్దము ఎంతమంది హృదయాలలో తాకుతూ ఉన్నది, ఎంతమంది హృదయాల్లో ఈ స్వరం వినబడతా ఉన్నది, ఎంతమంది కుటుంబాల్లో ఈ స్వరం వినబడతా ఉన్నది, ఎంతమంది బ్రతుకులలో ఈ స్వరం వినబడతా ఉన్నది. ప్రవక్త జీవితంలో మాత్రమే కాదు ఆ స్వరం వినబడినది. ఈరోజు మన జీవితంలో కూడా, మన హృదయంలో కూడా ఆ స్వరము వినబడతానే ఉన్నది. నేను ఒక చిన్న పాత పాపిని. ఎప్పుడైనా అది నాకు ఎలా సంభవించినది, కానీ అది స్పష్టమైన ధ్వని అని నేను విశ్వసించాను. మరి ఈ వాక్యం సత్యమని నువ్వు విశ్వసిస్తున్నావా? మరి నువ్వు దీని మీద ఎటువంటి అపనమ్మకం లేకుండా నమ్ముచున్నావా? ఇది పూర్తిగా విశ్వసిస్తున్నావా? నేను దాన్ని అంగీకరించాను, అది సత్యమని నేను ఒక సాక్షినై ఉన్నాను. ఆ వాక్యానికి ఒక సాక్షినై ఉన్నా నేను. ఈ రాత్రికాల సమయంలో నువ్వు కూడా ఒక సాక్షిగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నావా? ఈ వాక్యానికి ఒక సాక్షిగా ఉండటానికి ఇష్టమేనా? ప్రవక్త అంటున్నాడు నేను ఒక సాక్షిని అని. మరి మీరు కూడా ఒక సాక్షులుగా ఉండటానికి ఇష్టమేనా? ఒక దినాన ఆయన మరలా ఆజ్ఞాపిస్తాడు, మనము ఈ ప్రపంచంలో నుండి బయటికి వెళతాం. ఇక్కడ నుండి బయటికి వెళతాం. హానోకు వెళ్ళినట్టుగా. హానోకు అప్పుడు దాకా ప్రపంచంలో ఉండి దేవుడితో నడుస్తా ఉన్నాడు. మరి హానోకును ఒక స్వరం పైకి తీసుకొని వెళ్ళినది, ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళినది. ఈ భూలోకాన్ని వదిలిపెట్టి హానోకు నడుచుకుంటా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఒకరోజు ఏలియా అగ్ని రథాల మీద వెళ్ళిపోయాడు, ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మనము కూడా దీన్ని వదిలిపెట్టి వెళ్ళే కాలం దగ్గరలో ఉన్నది. ప్రజలా ఇంకా దీని మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటున్నామా? దీన్ని వదిలి మనం వెళ్ళే టైము దగ్గరలో ఉన్నది. అందుకే అంటున్నాడు, ఒక దినాన ఆయన మరలా ఆజ్ఞాపిస్తాడు, మనం ఈ ప్రపంచంలో నుండి బయటకు వెళతాం. కారణం ఆ బూరధ్వని గురించి అస్పష్టత ఉండదు. ఎందుకో తెలుసా? అది స్పష్టమైనది, అది స్పష్టమైనది. అది నా బ్రతుకును మార్చినది, నా జీవితాన్ని మార్చినది, నాకు మంచి జీవితాన్ని ఇచ్చినది, నా స్వభావాన్ని మార్చినది, ఎత్తబడే విశ్వాసాన్ని ఇచ్చినది, నా శరీర మార్పు కలగజేస్తా ఉన్నది, నాలో కోరికలన్నిటినీ కూడా చంపేసి ఆయనే నా కోరిక అయ్యే విధముగా చేస్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ లోక సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధమైన ఆశలన్నిటినీ చంపేస్తా అగ్ని బాప్తిజం ఇచ్చి నా యేసే నా కోరిక అయిపోయి ఉన్నాడు. ఆయనే నా ధ్యాస, నా శ్వాస, నా ఆలోచన, నా సమస్తము యేసే. హల్లెలూయా. మరి సారేపతి గ్రామంలో విధవరాల దగ్గరికి ఒక ప్రవక్తను పంపినట్టుగా ఈ చివరి దినాలలో ఒక స్త్రీ దగ్గరికి, ఒక సంఘము దగ్గరికి ఈ వర్తమానము వచ్చి ఉన్నది. మనల్ని బ్రతికించటానికి, జీవింపజేయటానికి, పోషించటానికి, పునరుద్ధానము కలగజేయటానికి ఏలియా వర్తమానము వచ్చి ఉన్నది. అక్కడ ఏలియా వచ్చాడు, ఇక్కడ ఏలియా వచ్చాడు.
అక్కడ ఆమెను పోషించాడు, ఇక్కడ మనలను పోషిస్తున్నాడు. అక్కడ ఆమె ఇంటిలో పునరుద్ధానం జరిగినది. చనిపోయిన ఆ యొక్క విధవరాలి కుమారుడిని బతికించాడు. ఇక్కడ కూడా పునరుద్ధానము జరగబోతా ఉన్నది. సంగమా, నీడలు పట్టుకోండి. మీరు నిజ రూపంలో ఏమి జరుగుతుందో నీకు అర్థమవుతుంది. మన కాలంలో ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థమవుతుంది. అది స్పష్టమైన ధ్వని, అస్పష్టమైనది కాదు. అవునయ్యా, అవును, అవునయ్యా, అవునయ్యా. ఏ అస్పష్టమైన శబ్దము ఏ సమయంలోనైనా ఈ దినాన ఆయన మనలను పిలిచినప్పుడు ఆ విధముగానే శబ్దము చేయును. ఆయన ఏదైనా చేయనప్పుడు ఎలా శబ్దము వచ్చునో ఇదియు అలాగే వచ్చును. ఇప్పుడు మనము తిరిగి వాక్యము దగ్గరకు వద్దాం. ఎంతమంది రావడానికి ఇష్టపడుచున్నారు? మరి 2వ వచనములు ఇలాగుంది, అదుగో పరలోకమందు సింహాసనము వేయబడెను. హల్లెలూయా. ఆ సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. హల్లెలూయా. 2వ వచనమే ఇది, 2వ వచనమే. ఇక్కడ అంటున్నాడు చూడండి, గమనించండి. అప్పటికేమైందో తెలుసా? వధువు ఎత్తబడిపోయింది. 2వ వచనము వచ్చేదలికే వధువు భూమి మీద లేదు. హల్లెలూయా. 4వ అధ్యాయము 1వ వచనము వరకే. యాక్చువల్గా 1వ వచనము ఈ 3 అధ్యాయాల సారాంశం. ప్రకటన గ్రంథం 1, 2, 3 అధ్యాయాలు ఉన్నాయా? వాటి యొక్క 3 అధ్యాయాల సారాంశమే 4వ అధ్యాయంలో 1వ వచనం. బూరధ్వని అక్కడ ఉన్నదా? ఈ 3 అధ్యాయాల్లో కూడా బూరధ్వని వినపడుతుంది నీకు. ప్రతి సంఘకాలంలో బూరధ్వని ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక అని ప్రతి కాలంలో చెప్పాడు. అది చెప్పని కాలం ఒకటైనా ఉన్నదేమో చూడు. ప్రతి కాలంలో బూరధ్వని వినబడతానే ఉన్నదా? ఆ బూరధ్వని విన్నాడు యోహాను. అది స్పష్టమైన ధ్వని అయి ఉన్నది. ఒక తలుపు పరలోకమందు తెరవబడినది. భూమి మీద ఆ తలుపేదో కూడా యోహాను చూశాడు. ఇప్పుడు 2వ వచనం దగ్గరికి వచ్చేసేదలకే ఒక సింహాసనము వేయబడుతుంది. సింహాసనము నందు 3 లేరు. తండ్రి ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ ఒక ఆయన, 3 లేరు. ఒక్కడే ఉన్నాడు. ఒక సహోదరి సాక్ష్యం ఎత్తుంది, నాకు కల్లో దేవుడు కనపడ్డాడు, నన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ పరలోకం అంతా వెలుగుతో నింపబడి ఉన్నది, అన్ని బంగారపు వీధులు కనబడుతున్నాయి. అక్కడ చూస్తే ఒక పెద్ద సింహాసనం ఉన్నది. ఒక ఆయన తెల్ల గడ్డం వేసుకొని ఉన్నాడు, ఇటుపక్క ఒక ఆయన కూర్చున్నాడు, ఇటుపక్క ఒక ఆయన కూర్చున్నాడు అని సాక్ష్యం చెప్తా ఉన్నామి. తెల్ల గడ్డం వేసుకొని తండ్రి అయిన దేవుడు మధ్యలో కూర్చున్నాడా? ఇటేమో కుమారుడైన దేవుడు, ఇటు పరిశుద్ధాత్మైన దేవుడు, ఇటుపక్క ఒకళ్ళు కూర్చొని ఉన్నారా? అసలు ఎక్కడుందా లేఖనం? అసలు బైబిల్లో ఎక్కడైనా ఉందా? సింహాసనం మీద 3 చూపిస్తుందా? మరి అది దయ్యం దగ్గర నుండి వచ్చిందా, దేవుడు దగ్గర నుండి వచ్చిందా? ఎలా చూస్తావు నువ్వు? అది దేవుడి దగ్గర నుంచి ఆమె చెప్పే కళ కానీ, ఆమె చెప్పే దర్శనము కానీ దేవుడి దగ్గర నుంచి వచ్చిందో దయ్యం దగ్గర నుంచి వచ్చిందో నువ్వు ఎలా చెప్తావు? వాక్యముతో అది సరిపోతుందో లేదో చూడాలి. మరి ఆమె చెప్పే కళ కానీ, ఆమె చెప్పే దర్శనం కానీ వాక్యంతో సరిపోతుందో లేదో చూడాలి. పరలోకంలో యోహాను వెళ్ళి చూశాడు. యోహాను చూశాడా? పరలోకంలో చూసినప్పుడు అక్కడ ఎన్ని సింహాసనాలు వేయబడ్డాయి చూడు. ప్రకటన గ్రంథం 4:2 చదువు. వెంటనే చూసారా అండి? 4:2, 4వ అధ్యాయము 2వ వచనం. అందరూ తీయండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. ఎవరు చెప్పిన మాటలు వాళ్ళ వినేశామనుకో పటాల్ భక్తి అంతా ఎగిరిపోయింది. చాలా జాగ్రత్తగా మన భక్తి విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఒకసారి ఎలీషా శిష్యులు ఏం చేశారో తెలుసా? కూర వంటకం చేద్దామని వెళ్ళిపోయి పొలాలకు వెళ్ళి ఆకుకూరలన్నీ పిక్కొచ్చారు. వాటిలో ఒక వెర్రి ద్రాక్షలు కూడా తీసుకొచ్చారు. అన్ని తరిగేసేసి
కుండలో వేసి వండుతున్నారు. వండిన తర్వాత దాంట్లో ఉప్పు చూద్దాం, అది రుచి చూద్దామని కొంచెం నోట్లో వేసుకుంటే విషం అయిపోయింది అది. శిష్యులు అన్నారు వచ్చి, అయ్యా కుండలో విషం ఉంది, కుండలో విషం ఉంది అన్నారు బోధకుడి దగ్గరికి వచ్చి. ఎప్పుడైతే కుండలో విషం ఉన్నదని చెప్పారో అప్పుడు బోధకుడు అన్నాడు, ఒక గుప్పెడు పిండి తీసుకురాండి అన్నాడు. ఆ పిండి తీసుకొచ్చి ఆ కుండలో వేసేసాడు. కుండలో వేసి ఇప్పుడు మీరు తినండి అన్నాడు. ఆ విషయం కాస్త విరుగుడైంది. హల్లెలూయా. చూసారా అండి, విషయం కాస్త ఏమైంది? అందుకే ప్రవక్త అవసరం మనకి. ప్రవక్త లేని జీవితాలు విషయంతో కూడిన జీవితాలుగా ఉంటాయి. హల్లెలూయా. ప్రవక్త ఏం చెప్పాడో ఆ బోధే మనం వెళ్ళాలి. అవునా అండి? ఇక్కడ ఏమంటున్నాడో చూడండి. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు. ఇప్పుడు నాకు చెప్పండి, ఎన్ని సింహాసనాలు? ఒక్క సింహాసనం. అయ్యా మేము చూసింది ఒకటేలయ్యా, అక్కడ ముగ్గురు ఉన్నారు ఒక దానిలో. సరే ఇంకో కొంచెం కిందకు చదవండి. సింహాసనమునందు ఒక్కడు ఆసీనుడై ఉండెను. ఇప్పుడు చెప్పండి నాకు, తెల్లకట్ట వేసుకొని ఒక ఆయన, ఇటు ఇంకొక ఆయన, ఇటు ఇంకొక ఆయన ఉన్నాడా? లేడు, ఒక్కడే ఉన్నాడు. ప్రజలా, తండ్రి ఒక ఆయన, కుమారుడు ఒక ఆయన, పరిశుద్ధాత్మ ఒక ఆయన లేడు. ఒక్కడే ఉన్నాడని ఎవరు రాశారు? యోహాను చూసి రాశాడు. యోహాను, ప్రకటన గ్రంథాన్ని రాస్తున్న యోహాను పరలోకం వెళ్ళి చూసి రాశాడు. అది కూడా నమ్మకపోతే ఇక మనం ఏం చేస్తాం? ఆయన చూసి రాశాడండి. నువ్వు చూస్తుంది, నువ్వు విన్నది పుస్తకంలో రాయమని ఆజ్ఞించాడు దేవుడు. చూసి రాశాడు ఆయన. అయ్యా పరలోకంలో సింహాసనం ఒకటే ఉన్నది, ఆ సింహాసనం నందు ముగ్గురు కూర్చోలేదయ్యా, ఒక్కడే ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు ఆమె దర్శనం, ఆమె కళ ఎక్కడి నుండి వచ్చిందంటావు? ఆమె కళ కానీ ఆమె దర్శనం కానీ ఎక్కడి నుండి వచ్చింది? ముగ్గురిని చూసిందంటే అపవాది దగ్గర నుండి వచ్చింది, దేవుడి దగ్గర నుండి వచ్చింది కాదు. హల్లెలూయా. అలాగా వాక్యాన్ని మనం ట్రాలీ చేసుకోవాలి. అలా వాక్యాన్ని మనము ట్రాలీ చేసుకొని చూసుకోవాలి. హల్లెలూయా. ఇక్కడకు చూడండి, 2వ వచనం దగ్గరికి వచ్చేసేదలకే వధువు భూమి మీద లేదు, ఎత్తబడిపోయింది. 2వ వచనం వచ్చేసేదలకే వధువు భూమి మీద. ఎందుకు? 1వ వచనంలోనే ఇక్కడికి ఎక్కిరమ్మనే స్వరం వినబడినది. యోహాను వెళ్ళాడా అక్కడికి? గమనించుము, సింహాసనము, ఆయన సింహాసనమునందు ఆసీనుడై ఉండెను. ఇప్పుడు భూమి మీద ఆయన ఇంకెప్పుడు దీపస్తంభాల మధ్య ఉండడు. ఎన్ని దీపస్తంభాలు? 7 దీపస్తంభాల మధ్య ఇక ఉండడు ఆయన. ఎందుకు? ఈ 7 దీపస్తంభాల మధ్య ఎందుకు ఉండడంటే, ఈ 7 దీపస్తంభాల్లో ఉన్న ఆమె వెళ్ళిపోయింది. ఈ 7 దీపస్తంభాల్లో ఉన్న ఆమె వెళ్ళిపోయింది. అందుకే ఆయన కూడా ఇక ఉండడు ఇక్కడ భూమి మీద. 7 దీపస్తంభాల మధ్య ఉండడు ఇక. ఎందుకు? ఆమె పరలోకానికి వెళ్ళిపోయింది. సంఘం అర్థమవుతుంది విషయాలు. 2వ వచనంలో ఆమె భూమి మీద లేదు, ఆమె వెళ్ళిపోయినది, ఎత్తబాటులోకి వెళ్ళిపోయినది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఆమె ఎత్తబడుతుంది, 19వ అధ్యాయం దాకా ఆమె కనపడదు. ఈ మధ్యలో ఉన్న విషయాలన్నీ ఏంటి? 4వ అధ్యాయం దగ్గర నుండి 19వ అధ్యాయం దాకా మధ్యలో ఉన్న విషయాలన్నీ ఏంటి? దానియేలు 70 వారాల్లో ఆఖరి అర్ధవారంలో జరిగే సంభవాలు ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. కొంచెం ముందుకు చూద్దాం. గమనించము, సింహాసనము, ఆయన సింహాసనం నందు ఆసీనుడై ఉండెను.
ఇప్పుడు భూమి మీద ఆయన ఇంకెప్పుడు కూడా దీపస్తంభాల మధ్య ఉండడు. ఎత్తబాటు రావలసి ఉన్నది. ఆయన తన సింహాసనం మీద ఆసీనుడై మహిమలో ఉన్నాడు. మీరు దాన్ని ముందుగానే గ్రహించాలని ఆశిస్తున్నా. సంగమా, మీరు దీన్ని పట్టుకోవాలని ఆశిస్తున్నాను అంటున్నాడు. మనము తిరిగి దాన్ని 5వ అధ్యాయం అన్నాడండి. అధ్యాయం కాదు, వచనం. ఇక్కడ వచనము అని రాసుకోండి. ప్రింట్ మిస్టేక్ పడింది. ఎందుకంటే మెరుపులు, ధ్వనులు, ఉరుములు 5వ వచనంలో ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. 5వ వచనంలోనూ కనుగొనగలం. ఇక అది కరుణాపీఠము కాదు. అది కరుణాపీఠము కాదు. అది ఇంకెప్పుడు కరుణాపీఠముగా లేదు. అది తీర్పు సింహాసనం. వధువు వెళ్ళినాక ఇక అది భూమి మీద ఇక కరుణ లేదు, తీర్పే. అది కృపా సింహాసనం కాదు, అది తీర్పు సింహాసనమై ఉన్నది. ఎందుకనగా అగ్ని, మెరుపులు, ఉరుములు దాని నుండి వస్తున్నాయి. 5వ వచనంలో అదే ఉంది. అక్కడ 5వ వచనంలో ఏముంది? ఆ సింహాసనములో నుండి మెరుపులు, ధ్వనులు, ఉరుములు బయలుదేరుతున్నాయి. అందుకే 3వ పార్ట్ ఇంపార్టెంట్ అని అంది. 3వ పార్ట్ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 3వ భాగం. అది మనం అక్కడ బుధవారం చెప్తున్నాము. ఆల్ రైట్. 1, 2, 3 ధ్యానం చేసుకుంటానే వచ్చాం. హల్లెలూయా. ఇవి 2వ భాగం అంతా యూట్యూబ్లో పెట్టాం. మొదటి భాగం కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం. మరలా ఇది 2వసారి చెప్పడం జరుగుతుంది. ఇది మొదటి భాగం తెనాల్లో చెప్పాను. హల్లెలూయా. మరి 3వ భాగం ఇప్పుడు తెనాల్లో రన్ అవుతా ఉన్నది. మీరు జాగ్రత్తగా టేప్స్ వింటా ఉంటే చాలా విషయాలు అర్థమవుతాయి. హల్లెలూయా. సమయం ఉన్నప్పుడు ఆ టేప్స్ వినండి. ఇక్కడ చూద్దాం. ఈ 5వ వచనంలో మెరుపులు, ధ్వనులు, ఉరుములు వస్తున్నాయి. ఎందుకంటే ఇక అది కృపా సింహాసనము కాదు, తీర్పు సింహాసనమై ఉన్నది. కరుణ అన్నది ఇంకా అక్కడ లేనే లేదు. ఎందుకు? రక్తం లేదు, తీసేయబడింది. సంఘకాలము సమాప్తమైనది. అన్యాయం చేయువాడు ఇంకా అన్యాయమే చేయనిమ్ము. పరిశుద్ధుడైన వాడు పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. నీతిమంతుడైన వాడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడైన వాడు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండనిమ్ము. అది ఇంకెప్పుడు ఇంకెన్నడూ కరుణాపీఠముగా ఉండనేరదు. ప్రైజ్ లార్డ్. సంగమా, పట్టుకుంటున్నారా? ఎంతమంది ఈ విషయాలు పట్టుకుంటున్నారండి? హల్లెలూయా. నెక్స్ట్ వారం మనం 83వ పేరా చూద్దాం. 83వ పేరా. మరి ఈ రాత్రి సింహాసనం మీద రక్తం ఉంచబడి ఉన్నది. హల్లెలూయా అనే పేరా నుండి నెక్స్ట్ వారం చూద్దాం.